వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. గుణాత్మక విద్య, పరిశుభ్రతతో కూడిన మెను జిల్లాల్లో అన్ని సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా చేగుంట మండలంలో కేజీబీవీని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కూరగాయల నాణ్యత, పప్పు దినుసులు, విద్యార్థినులకు వడ్డించే ఆహార పదార్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 105 సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల్లో 1000 అంగన్వాడీ సెంటర్లు, 921 ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలలు కలవని వీటన్నిటినీ పటిష్ట పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్, డివిజనల్ స్థాయిలో ఆర్డీఓ, మండల స్థాయిలో ప్రత్యేక అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి అన్ని సంక్షేమ పాఠశాలలతో పాటు అంగన్వాడీ సెంటర్స్, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ప్రోఫార్మాలో పాఠశాలల్లో ఏర్పడిన సమస్యలను పొందుపరిచి ఆ నివేదికల ఆధారంగా లోటుపాట్లను సవరించుకొని విద్యార్థులకు గుణాత్మక విద్య, పరిశుభ్రతతో కూడిన మెను అందిస్తామన్నారు. ఆహార పదార్థాలు, కూరగాయలు, పప్పు దినుసులు కాలం చెల్లినవి ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని, అలాంటి వస్తువులు వాడటం వల్ల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో వంట వండే విధానంలో, వడ్డించే విధానంలో సమూల మార్పులు కనపడాలని, వంట వండిన తర్వాత ఆహార పదార్థాలను టెస్టింగ్ చేసిన తర్వాత విద్యార్థులకు వడ్డించాలని, ఇలా జరిగిన పక్షంలో ఆహారంలో ఏమైనా నాణ్యత లోపిస్తే ముందుగానే గుర్తించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చన్నారు. జిల్లాలో అన్ని సంక్షేమ పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లలో క్షేత్రస్థాయి పర్యటనలు, మెను విషయంలో విద్యార్థుల ద్వారా సానుకూల స్పందన కనబడుతుందని, పరిస్థితులన్నీ చక్కదిద్దుకొని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలతో పాటు నాణ్యమైన మెను విషయంలో కూడా ఎటువంటి సమస్యలు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, చేగుంట తహసీల్దార్ నారాయణ, సంబంధిత కేజీబీవీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సో మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టోటల్గా మనము బీసీ వెల్ఫేర్ కానివ్వండి, ఎస్సీ వెల్ఫేర్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, మైనార్టీ వెల్ఫేర్ కానివ్వండి, సో డిఓ కంట్రోల్ ఉన్న కేజీబీవీస్ కానివ్వండి, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, సో ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా 105 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మనం మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరితో కూడా మొత్తము ఇన్స్పెక్షన్ చేపించడం జరిగింది. సో ఇన్స్పెక్షన్ చేపించి వాళ్ళకి ఒక ఫార్మాట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ ఫార్మాట్ ప్రకారం కూడా ఒక 4 ఇంపార్టెంట్ ఇష్యూస్. ఫస్ట్ వచ్చేసి స్టోరేజ్, ఏ విధంగా స్టోరేజ్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా మళ్ళీ ఏ విధంగా అయితే కుకింగ్ చేస్తూ ఉన్నారు, సో ఏ విధంగా వెజిల్స్ అవన్నీ కూడా అవైలబిలిటీ ఉంది, సో వాషింగ్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు, సో యూటెన్సిల్స్ అన్నిటిని కూడా వాష్ చేయడం అవన్నీ ఏ విధంగా చేస్తున్నారు, సర్వింగ్ డిఫరెంట్ ఇష్యూస్ మీద సో అందరికీ కూడా మనం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్పెక్ట్ చేసి కూడా స్టోరేజ్ ఏ విధంగా ఉంది, కుకింగ్ అండ్ వాషింగ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా సర్వింగ్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు అని వీటి మీద మొత్తం కూడా మనకి ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి మనకి ఎక్కడెక్కడైతే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మ్యాక్సిమం రెక్టిఫై చేయడం జరిగింది, ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో. సో ఇవి కాకుండా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ కూడా రిపోర్ట్ చేస్తున్నారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఏవైతే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో రిజాల్వ్ చేయగలుగుతామో అవి డిస్ట్రిక్ట్ లెవెల్లో రిజాల్వ్ చేయడం, సో ఏవైతే మనం డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్కి పంపించి అక్కడ నుంచి మనము ఫండ్స్ తీసుకొని వచ్చి శాంక్షన్ ఇచ్చి కంప్లీట్ చేసుకోవాల్సిన వర్క్స్, దీర్ఘకాలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అవన్నీ కూడా అక్కడ నుంచి కూడా చేపించడం జరుగుతుంది. ఇక్కడ కూడా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఫుడ్ పాయిజనింగ్ కావడానికి ఉన్న ఛాన్సెస్ మాత్రం ఎక్కడ కూడా మనకి నోటీస్ కాలేదు. సో అన్ని ప్లేసెస్లో కూడా ప్రాపర్ స్టోరేజ్, సో ఆ కుక్ చేసే వాళ్ళు కూడా ప్రాపర్గా వాషింగ్ చేసి సో ఆ వెజిటేబుల్స్ అవన్నీ కూడా క్వాలిటీగానే వాళ్ళందరూ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కొన్ని ప్లేస్లో మనకి ఎగ్ కంటెంట్ ఒకటి కొద్దిగా దాన్ని వెయిట్ అనేది తక్కువ ఉందనేసి నోటీస్ అయింది. సో దాని మీద కూడా కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కూడా వారి మీద ఒకసారి వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఎంత ఇస్తుందో చూసి కూడా అవసరమైతే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్కడైతే మనకి ఎక్స్పైరీ అయిపోయిన గ్రాసరీస్ కానివ్వండి, లేకపోతే సో మంచి క్వాలిటీగా లేని వెజిటేబుల్స్ కానివ్వండి ఎక్కడైతే కూడా మనకి ఫైండ్ అవుట్ కాలేదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ తప్పితే ఎక్కడ కూడా మనకి ఫుడ్కి సంబంధించిన ఫుడ్ సేఫ్టీగా సంబంధించినవి కూడా ఏవి కూడా లేవు. సో డివిజనల్ లెవెల్లో ఆర్డీఓస్ నేతృత్వంలో ఒక కమిటీ, మళ్ళీ మండల్ లెవెల్లో కూడా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ అండ్ మానిటరింగ్ కమిటీ, సో డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా అడిషనల్ కలెక్టర్ నేతృత్వంలో కూడా ఒక కమిటీస్ వేయడం జరిగింది. సో ఇది ఓన్లీ ఇప్పటికే పరిమితం కాకుండా
సో వీళ్ళంతా కూడా ర్యాండమ్గా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఫుడ్ బిఫోర్ సర్వింగ్ టు ద స్టూడెంట్స్ కంపల్సరీగా అక్కడ ఉన్న టీచర్ ఎవరన్నా ఒకళ్ళు డెసిగ్నేటెడ్ టీచర్ ఫస్ట్ దాన్ని టేస్ట్ చెక్ కింద వాళ్ళు ఫస్ట్ బోన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడే వాళ్ళు ఫుడ్ సర్వ్ చేయడం జరుగుతుంది. సో తద్వారా మనం ఫుడ్ పాయిజనింగ్ లాంటివి ఏవి కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో అది కూడా 100% అన్ని దగ్గర ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఇవి కాకుండా కూడా మనకు సుమారుగా 921 వరకు కూడా మనకి స్కూల్స్ సో అన్నీ ఉన్నాయి. అవి ఒక 1000 వరకు కూడా మనకి అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం జీపీ స్పెషల్ ఆఫీసర్స్తో ఇన్స్పెక్షన్ చేపించడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా రిపోర్ట్స్ ఇచ్చినారు. సో దాని ప్రకారం కూడా స్టోరేజ్ దగ్గరనైతే చాలా దగ్గర మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం లేవు. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా రెక్టిఫై చేస్తాం. సో ఎక్కడెక్కడైతే ఫుడ్ సర్వ్ అవుతూ ఉన్నాయో స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మన దగ్గర ఒక 3 హాస్పిటల్స్లో కూడా సర్వ్ చేస్తున్నాం. అన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో కూడా విత్ ఫుల్ కేర్ ఆ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ మీట్ అయ్యే విధంగా కూడా అన్ని స్టెప్స్ మనం తీసుకుంటా ఉన్నాము. సో మోస్ట్లీ మనకి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ లేవు అని ఉంటే కూడా మేము నోట్ చేసుకుని అవన్నీ ఎప్పటికప్పుడు కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు కడిగే వాడుతున్నారు మళ్ళీ చేసినది సాయంత్రం మెయిన్ ప్లేట్ రైస్ ది ఇప్పుడు ఇంజనీర్లు తెలియలేదు ఏముంటాయా ఏమేమి చెప్తాను ఏమేమి చూస్తాను ఎవరైనా అప్పుడు చెప్పండి. कंप्लीट है चैप्टर्स टोटल चैप्टर्स 14 है 14 एनी कंप्लीट है 10 कंप्लीट है ఎంత పర్సెంటేజ్ అవుతుంది చెప్పండి. టోటల్ చాప్టర్స్ 14 కంప్లీటెడ్ చాప్టర్స్ 10. సో కంప్లీటెడ్ పర్సెంటేజ్ ఎంత? ఎంత? 60%. ఎట్లా వచ్చింది? కరెక్ట్ అమ్మా, కరెక్ట్ చెప్తుంది. నేట్రియం, సోడియం, ఇంకా మెగ్నీషియం. గుడ్ గుడ్ గుడ్. చెప్పు ఎంత వస్తుంది? లెమిన్ తర్వాత సిలికాన్